హలో గైస్, నేను మీ విఎస్వి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ కాకరకాయ పకోడా. ఏంట్రా కాకరకాయ పకోడా అనుకుంటున్నారు? కొంతమందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండవచ్చు ఫ్రెండ్స్. కానీ ఈ కాకరకాయ పకోడా ప్రతి ఒక్కరు తినవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి కానీ తింటే మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలో మధ్యలో ఉన్న విత్తనాలన్నీ ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని మనం తీసుకున్న కాకరకాయలు బట్టి క్వాంటిటీ బట్టి సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కారం తీసుకుని కారం కూడా అదే క్వాంటిటీలో వేసుకోవాలి మనం తీసుకున్న కాకరకాయలు బట్టి. చాలామంది కాకరకాయలు ఇష్టపడకపోవచ్చు, కానీ దీన్ని తింటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు ఫ్రెండ్స్. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. కాకరకాయ పకోడా అయితే ఒక రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్, వల్ల ఉంటుంది. నేను ఇది ఫస్ట్ టైం చేయటం ఫ్రెండ్స్, కానీ మళ్ళీ వచ్చింది నాకు మాత్రం. లాస్ట్లో చూడండి, మీకు అర్థం అవుద్ది ఎలా ఉంటుందో. నాకు తెలిసినంత వరకు చాలామంది కాకరకాయ పకోడా తినుంటారు ఫ్రెండ్స్. ఒక్కసారిగా తింటే మళ్ళీ మళ్ళీ తింటారు ఫ్రెండ్స్, అలా ఉంటుంది కాకరకాయ పకోడా. మనం కారం పసుపు వేసుకుని బాగా కలిపేసుకొని కొంచెం కార్న్ఫ్లవర్ మైదా వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలి. అప్పుడైతే మనకి ఆ క్రంచినెస్ వస్తుంది ఫ్రెండ్స్. మైదా అన్న కార్న్ఫ్లవర్ వేస్తే మంచిగా. వీటిని కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకుందాం. మీరు షాపుల్లోనే తింటారు ఫ్రెండ్స్ అంటే కాకరకాయ పకోడా అవి అని, కానీ మనం రీల్గా చేసుకుందాం సింపుల్ పద్ధతిలో. కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కూడా. అప్పుడైతే కాకరకాయలకు మంచిగా పడుతుంది. అంటే ఆ ఉప్పు కారం పసుపు మంచిగా పడతాయి ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, పెద్ద కష్టం ఉండదు. ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఎప్పుడైనా స్నాక్ ఐటెంగా తినాలనుకుంటే సింపుల్ పద్ధతిలో చేసుకోండి. ఇలా నేను చేసుకున్నట్టు చేసుకోండి, సింపుల్గా అయిపోద్ది. మనం చేసుకునే ఒక కడాయి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగానే ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ చేసుకుని మనం ఆయిల్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా మనం వేసుకున్న కాకరకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇలా వస్తే మన కాకరకాయ రెడీ అయిపోయినట్టు ఫ్రెండ్స్, కాకరకాయ పకోడా. అప్పుడైతే మనం తిన్నాక మంచిగా ఉంటుంది, బాగా క్రంచీగా ఉంటుంది ఫ్రెండ్స్ తిన్నాకి. మీరు మొత్తం ఒకసారి ప్లేట్లు వేసి సౌండ్ వినిపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలాగ చేశాను. సూపర్గా ఫ్రెండ్స్, సౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అలా క్రంచీగా అయిపోతుంది ఫ్రెండ్స్, అప్పుడైతే మనం తిన్నా బాగుంటుంది. ఇప్పుడు తిని చూద్దాం ఎలాగుందో. ఆహా ఓహో సూపర్ ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ విఎస్ ఫుడ్ బ్లాగ్స్.